హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవళిక. నేను ఈరోజు బడంగ్పేటలో ఉన్న బాలాజీ నగర్లో ఉన్నాను. ఇక్కడ 135 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఒక హౌస్ సేల్కి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి కింద కార్ పార్కింగ్తో పాటు వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఒక 1 రూమ్ ఇచ్చి అండ్ 1 BHK కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనం పైనకి వెళ్తే G+1 పెంట్ హౌస్ కూడా ఉంది. సో అవి కూడా చూపిస్తే పదండి. సో మీరే చూస్తున్నారు. సో హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ మొత్తం ఫర్నిచర్తో చేసేసి జస్ట్ రెడీ టు మూవ్ అనమాట. హౌస్ ఓపెన్ కిచెన్తో పాటు బాంబే స్టైల్లో ఇంటీరియర్ డిజైన్ చేశారు. సో అండ్ మొత్తం గ్రానైట్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో చాలా బాగుంది. అసలు కిచెన్ కూడా చాలా క్లాస్ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా. సో ఇక్కడ కిచెన్ నుంచి మనకి ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ బెడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టోరేజ్ పర్పస్లో కూడా మంచి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కబోర్డ్స్ వచ్చేసరికి చాలా నీట్గా హై క్వాలిటీ వర్క్తో సాఫ్ట్ మూవింగ్ స్లైడ్స్ పెట్టారు. మనకి బెడ్రూమ్లో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాత్రూమ్. సో ఇది వచ్చేసి బాల్కనీ. వావ్, అసలు అక్కడ విండోస్ నుంచి వెంటిలేషన్, ఇక్కడ బాల్కనీ నుంచి కూడా వెంటిలేషన్. అంటే ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అసలు. సో యాక్చువల్గా ఇంకా మాస్టర్ బెడ్రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు టీవీ ఏరియా. సో ఇదంతా చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. వావ్, అయితే యాక్చువల్గా ఇది ఓనర్ వాళ్ళ కిడ్స్ ఉండడానికి డిజైన్ చేసుకుంది. సో వాళ్ళకి ఇట్లా కావాలని కస్టమైజ్డ్గా బెడ్ అనేది కిడ్స్ కోసం స్పెషల్గా చేయించుకున్నారు. కబోర్డ్స్ కూడా సేమ్ స్లైడింగ్ ఇచ్చారు. సో కిడ్స్కి సంబంధించిన క్లాత్స్, టాయ్స్, బుక్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చి స్టార్స్తోని ఇచ్చారు. అంటే కిడ్స్కి కాబట్టి స్పెషల్గా మూన్ స్టార్స్ ఆ థీమ్తో పెట్టారు. మనం ప్రతి రూమ్లో ఎక్కడ చూసినా వెంటిలేషన్. ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఒక విండో, హాల్లో అయితే అటు సైడ్ ఒక విండో. ఎక్కడ చూసినా వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈ ఇంట్లో. అండ్ ఇది బాల్కనీ, వాషింగ్ ఏరియా ఉంది మనకు అక్కడ. సో మనం ఇప్పుడు ఇదంతా చూసాం కదా. సో మరి ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది. అది కూడా చూసేద్దాం పదండి. పెంట్ హౌస్ చూడడానికి వచ్చాం కదా. సో ఇది పెంట్ హౌస్ 1 BHK అండ్ బయట అక్కడ అవుట్ సైడ్ కూడా ఇంకొక బాత్రూమ్ ఉంది. పెంట్ హౌస్ పైనకి వచ్చాము. ఇక్కడ ఓవరాల్ వ్యూ చుట్టూ ఎక్కడ చూసినా బిల్డింగ్స్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా ప్రశాంతంగా గార్డెన్ అండ్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఆడుకోవడానికి. మీరే చూడొచ్చు. సో ఓవరాల్గా హౌస్ అంతా చూస్తే మీకే అర్థమైనట్టుంది. సో ఎక్స్పెషల్గా ఇది మాకు తెలిసిన వాళ్ళది, ఓనర్ వాళ్ళు ఉండడానికి. సో మొత్తం కస్టమైజ్డ్గా వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఈ హౌస్ తయారు చేసుకోవడం జరిగింది. కాకపోతే సడన్గా వాళ్ళకి వేరే ఏరియాలో జాబ్ రావడం వల్ల ఇది సేల్కి పెట్టారు. సో మీకు ఎవరికైనా ఈ హౌస్ నచ్చితే, ఈ ఏరియాలో ఉండాలి అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు.